హాయ్ ఫ్రెండ్స్, ప్యూర్ బాదం పాలండి. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా, చేసేద్దామా? రాత్రంతా నానబెట్టుకున్న 25 నుంచి 25 వరకు బాదంని పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా పాలు కూడా యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఒక సైడ్కి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలోకి 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలుపుకుని 2 రేకుల కుంకుమ పువ్వుని కొద్దిగా పాలలో మిక్స్ చేసుకుని ఆ మిశ్రమాన్ని పాలలో వేసేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు 5 నుంచి 8 పొంగులు వచ్చినంత వరకు పాలను మరగనివ్వాలి. అప్పుడే బాదంలోని ఫ్లేవర్, కుంకుమ పువ్వులోని కలర్ బయటకు వస్తాయి. కొద్దిగా ఇలాచీ పౌడర్, 1/2 కప్పు పంచదార వేసుకుని పంచదార కరిగేటట్లుగా కలుపుకోవాలి. చూడండి, కలర్ మారింది. అంచులు కొన్ని మేగడను ఎప్పటికప్పుడు తీసి పాలలో మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి, అంచులంతా మేగడ బాగా ఫామ్ అయింది ఫుల్ క్రీమ్ మిల్క్ వల్ల. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాలని గ్లాసుల్లోకి సర్వ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు పలుకుల్ని ఫైనల్గా వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ప్యూర్ బాదం పాలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.